కవిత, ఎండాకాలం మొత్తం ఇంట్లోనే ఉండాలంటే నీకు అస్సలు బోర్ కొట్టట్లేదా? పదవి అలా సినిమాకి వెళ్ళొద్దాం. వామ్మో, సినిమాకా? నీకు మా అమ్మ సంగతి తెలుసు కావే. సినిమాకి వెళ్ళామని తెలిస్తే మెడకాయ మీద తలకాయ లేకుండా చేస్తుంది. సినిమాకి వెళ్ళామని మీ ఇంట్లో తెలిస్తేనే కదే. అలా కాకుండా నా బర్త్డే అని చెప్దాం. అక్కడే కేక్ కటింగ్ చేసి డిన్నర్ చేసి ఇంటికి వస్తానని చెప్దాం. 6ంటికి వెళ్తే 9ంటికల్లా సినిమా అయిపోతుంది. నువ్వు మీ ఇంట్లో ఉండొచ్చు. ఎలా ఉంది నా ఐడియా? ఐడియా అయితే చాలా బాగుంది, కానీ నాకెందుకో చాలా భయంగా ఉంది. నీకు తెలుసు కదా, మా అమ్మ అందరిలాంటి అమ్మ కాదు బాబోయ్, చాలా రాక్షసి. ఏం కాదులేవే, నువ్వు ప్రతిదానికి ఎక్కువగా భయపడుతూ ఉంటావు. ఆంటీ ఎంత మంచిగా మాట్లాడతారో తెలుసా? పద, ఇప్పుడే వెళ్ళి మీ అమ్మని పర్మిషన్ అడుగుదాం. ఆంటీ, ఈరోజు నా బర్త్డే ఆంటీ. ఈరోజు సాయంత్రం మా ఇంట్లో కేక్ కటింగ్, ఇంకా అందరికీ భోజనాలున్నాయి. నా ఫ్రెండ్స్ అందరిలో కవిత నా బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి తనని ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాలని అనుకుంటున్నాను ఆంటీ. ప్లీజ్ ఆంటీ, పంపించండి. అలాగేనమ్మా, నువ్వు బెస్ట్ ఫ్రెండ్, మరి తను రాకపోతే నువ్వు పుట్టినరోజు ఎలా చేసుకుంటావు? ఖచ్చితంగా పంపిస్తానులేమ్మా. నువ్వు ఆ దిగులేం పెట్టుకోకుండా నువ్వు వెళ్ళి రెడీ అవ్వమ్మా. ఆంటీ, కవితని నాతో పాటే తీసుకుని వెళ్తానంటీ. ప్లీజ్ ఆంటీ. అయ్యో, నువ్వు అసలే పుట్టినరోజు పిల్లవి, నీకు చాలా పనులుంటాయి. కవిత స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని వస్తుందమ్మా. అంతవరకు నువ్వు ఇక్కడే ఉంటే నీ ఇంట్లో పనులన్నీ ఆగిపోవు. నువ్వు వెళ్ళమ్మా, నేను తన్ని పంపిస్తానుగా. అమ్మా, నేను స్నానం చేసి ఫ్రెష్గా రెడీ అయ్యాను. ఇప్పుడు బర్త్డే పార్టీకి వెళ్ళమంటావా అమ్మా? ఎక్కడికి వెళ్ళేది? కాళ్ళు చేతులు 2 విరక్కొట్టి పొయ్యిలో పెడతాను, జాగ్రత్త. మీ వేషాలన్నీ నాకు తెలియదు అనుకుంటున్నావా ఏంటి? నువ్వు అడిగితే నేను పంపించనని తనతో అడిగిస్తావా? నోరు మూసుకొని వెళ్ళి లోపల కూర్చొని టీవీ చూడు, లేదా ఏదైనా బుక్ తీసి చదువుకో. అదేంటమ్మా, శ్వేత అడిగినప్పుడు నన్ను తప్పకుండా బర్త్డే పార్టీకి పంపిస్తానని చెప్పావు కదా, మరిప్పుడు ఏంటి ఇలా మాట్లాడుతున్నావు? అలా చెప్పక ఆ అమ్మాయి ముందు నేను పంపించను అని చెప్పి నన్ను బ్యాడ్ మమ్మీ అనిపించుకోమంటావా ఏంటి? నోరు మూసుకొని లోపలికి వెళ్ళు. శ్వేత కాల్ చేస్తే ఇంటికి చుట్టాలు వచ్చారు, రావటం కుదరదు అని చెప్పు. ఈ మమ్మీతోనే వేషాలు ఇద్దామనుకుంటున్నావా? నోరు మూసుకొని లోపలికి వెళ్ళు.